హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా పైన ఇటీవల కాలంలో ప్రభుత్వం అయితే తాజాగా నిధులు అనేది విడతల వారీగా రిలీజ్ చేస్తూ వస్తుంది కదా. 1 ఎకరం 2 ఎకరాలు ఇలా ప్రభుత్వం అనేది రిలీజ్ చేయడం జరిగింది కదా. తాజాగా 4 ఎకరాలు 5 ఎకరాలు 6 ఎకరాలు 15 ఎకరాలు ఉన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ అయితే చెప్పారు. రైతులకు సంబంధించి ఒక అప్డేట్ వచ్చిందనమాట. నేటి నుంచి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు, రాష్ట్ర ప్రభుత్వం నేడు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా సైంటిస్టులు గ్రామాలకు వెళ్లి రైతులకు వ్యవసాయ సాంకేతికపై అవగాహన కల్పించనున్నారు. టీంకు 4 చొప్పున మొత్తం 200 మంది శాస్త్రవేత్తలతో పాటు అగ్రికల్చర్ స్టూడెంట్స్, అధికారులు, అభ్యుదయ రైతులు ఇందులో పాల్గొని నేటి నుంచి జూన్ 13 వరకు అయితే మొత్తం 1200 గ్రామాల్లో అయితే ఈ ప్రోగ్రాన్ని అయితే నిర్వహించినట్లు. దీనివల్ల రైతుకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా వారు నివృత్తి చేసే పనులు అయితే ఉంటారనమాట. టెక్నికల్ టీం కూడా ఉంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట. కొంతమందికి బ్యాడ్ న్యూస్. రాజీవ్ వికాస్ సంబంధించి మొత్తం 5 కేటగిరీలో విభజించారు. మొత్తం 4 నుంచి 5 లక్షల రూపాయల స్కీమ్ కాబట్టి ఫస్ట్ వన్, సెకండ్ వన్ కేటగిరీలో విభజించారు కదా. రాజీవ్ వికాస్ పథకానికి పాన్ కార్డుని తప్పనిసరి చేశారు. పాన్ కార్డులో సివిల్ స్కోరు కీలకం కానుంది. గతంలో ఏవైనా లోన్లు తీసుకొని కట్టని వారికి అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. దరఖాస్తుదారులు లోన్ హిస్టరీ కావచ్చు, సివిల్ స్కోర్ వివరాలను బ్యాంకుల నుంచి సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వాటి ఆధారంగా దాదాపు 40% అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈ స్కీమ్కి సంబంధించి ఎక్కువగా అప్లికేషన్ రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇప్పటికే కౌలు రైతులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది, ఎంత మొత్తంలో డబ్బులు అనేది జమ అవుతుంది. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ రిక్వెస్ట్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరిగిందనమాట. కౌలు రైతులకు సంబంధించి 6,000 రూపాయలు ఇవ్వాలి కదా. దీనిపైన ఇవ్వాలంటే యజమానులతో ఏదైతే గొడవలు అవుతున్నాయి కాబట్టి భూ యజమానులు కౌలు రైతులకు మధ్య సఖ్యత ఉండడం లేదని చెప్పారు. కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వాలని సూచనలు ఇవ్వాలని కోరారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అదేవిధంగా ప్రభుత్వం రేషన్ కార్డు అయితే ఇస్తుంది, అందులో కోతలు పెట్టాలని చూస్తుంది. ఎవరికైతే బోగస్ కార్డులు ఉన్నాయో వాటిని ఏరివేయాలని చూస్తున్నారు. ఇంతలోనే ఈ సంఖ్య రేషన్ కార్డులు ఇవ్వాలంటే ఎలా ప్రశ్నించారు అంటే తెలంగాణలో 1 కోటి కుటుంబాలు ఉంటే 1,20,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే తెలంగాణలో అందరూ పేదలేనా అని పేర్కొన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అదేవిధంగా అయితే ఉచిత పథకాలు అసలు ఎందుకని ఆయన మాట్లాడడంపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద రేషన్ బియ్యం అమ్ముకునే వాళ్లకు సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వాలని కూడా ఆయన ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం కనుక అమ్ముకున్నట్లయితే వారి కార్డులు కూడా కొట్టేస్తున్నారు. కాబట్టి రాష్ట్రంలో ఏదైతే తెలంగాణలో రేపటి నుంచి భారీ వర్షాలు, తెలంగాణలో వెదర్ మ్యాన్ అంచనా వేశారు. రేపటి నుంచి వడగళ్ళు వర్షాలు కురుస్తాయని, నగరంలో భారీ వర్షాలు ఎదురుగాలు వీస్తాయని, ముఖ్యంగా వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ నగరంలో వర్షాలు కురుస్తాయని చెప్పడం జరిగింది. కొన్ని జిల్లాల్లో ఇవ్వడం అయితే జరిగింది. ఒక రాష్ట్రంలో ఎండలు మండిపోతున్న వేళ ఒక గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట. ఎక్కువగా వర్షాలు కూడా అవకాశాలు అయితే ఉన్నట్లు జాగ్రత్త అయితే ఉండాలి. చెట్ల కింద ఉండవద్దని, ఉరుములు మెరుపులు తక్కువ వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే 5,050 కోట్ల మేర రైతు భరోసా నిధులు అనేది జమ చేశామని, ప్రభుత్వంలో 7,500 కోట్లు వేస్తే సరిపోయేది. కానీ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా నిధులు అనేది గతం కంటే 2,000 రూపాయలు ఎక్కువగా అందిస్తున్నామని, ఇందుకు సంబంధించి మరొక 4,600 కోట్ల మేర రైతు భరోసా నిధులు 13 లక్షల రైతుల ఖాతాలు అయితే జమ చేయాల్సి అయితే ఉంటుందని. పథకం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటిసారిగా రైతు బంధు అనే పథకాన్ని తీసుకొచ్చారు. తర్వాత ఇప్పుడు రైతు భరోసా అనేది కొన్ని కండిషన్లతో అప్లై చేసి మొత్తానికి రైతు భరోసా నిధులు అనేది 4 ఎకరాల లోపు ఉన్న రైతులకైతే జమ చేశారు. క్రమక్రమంగా విడతల వారీగా రైతు భరోసా నిధులు అనేది రైతుల ఖాతాలు అయితే జమ అవుతూ ఉన్నాయి. ప్రభుత్వం రైతుల ఖాతాల్లో సాగు చేసిన వారందరికీ నిధులు జమ చేస్తామని చెప్పి కొంతమందికి అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం మార్చి 31 తారీఖున డెడ్ లైన్ అయితే విధించడం జరిగింది. ఆ గడువు అనేది ముగియడంతో రైతులైతే
గ్రామాల్లో రైతు భరోసా నిధులు ఎప్పుడు జమ అవుతాయి ఏంటి అనేది ప్రతి మొబైల్కు కనుక ఫోన్లకు మెసేజ్లు వచ్చినా బ్యాంక్ నుంచి రైతు భరోసా నిధులు జమ అయ్యాయి అని చెప్పేసి చెక్ చేసుకుంటున్నారట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కొంతమందికి నిధులు జమ అయ్యాయి, కొంతమందికి 1 ఎకరం 2 ఎకరాలు ఇలా విడతల వారిగా తక్కువ విస్తీర్ణం ఉన్న వారికి సైతం నిధులు అనేది జమ కావడంతో రైతు భరోసా సంబంధించినటువంటి పైసల విషయంలో ప్రభుత్వం చిన్న రైతులకు కూడా డబ్బులు అనేది జమ కావాలని ఆర్బీఐ గైడ్ లైన్స్ కు లోబడి 100 నుంచి 200 కోట్ల మేర రైతుల ఖాతాలో నిధులు అనేది జమ చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. తాజాగా ఆర్థిక కొరత వల్లనే ప్రభుత్వం పథకాలను ఆగుతూ సాగుతూ అనే విధంగా 5 పద్ధతిలో కొనసాగిస్తున్నామని కూడా కంగారు పడిన అవసరం లేదు. రైతు భరోసా సాయం కూడా ప్రభుత్వం అనేది రిలీజ్ చేస్తుందని మే 12వ తారీఖు లోపే నిధులు అనేది జమ అవ్వడానికి అవకాశాలు అయితే ఉంది. ముందుగా 5 ఎకరాలు ఉన్న రైతులకైతే నిధులు అనేది జమ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. ఇప్పుడు కొంతమంది రైతులకు పెండింగ్ డబ్బులు ఎవరికైతే పడలేదో వారికి పడే అవకాశాలు అయితే ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతి ఒక్క మండలానికి ప్రతి ఒక్క విలేజ్ కు సంబంధించి కొత్త కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కలెక్టర్ల ఆధ్వర్యంలో పెండింగ్ భూములు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి దరఖాస్తులు ఫామ్లు అన్ని కూడా ఒక గ్రామానికి టైం టేబుల్ కావచ్చు అవన్నీ కూడా షెడ్యూల్ అయితే రిలీజ్ చేసే ప్రయత్నం, డబ్బు సాటిపించే ప్రయత్నం అయితే జరుగుతుంది. కొత్త కార్యక్రమంలో భాగంగా స్టార్ట్అవుట్ చేసుకోవడానికి అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. తాజాగా ప్రభుత్వం మొదటి విడత వచ్చేసి 1000 కోట్లు, ఇలా రెండో విడత వచ్చేసి 2000 కోట్ల రూపాయలు, ఇలా ప్రభుత్వం 3 ఎకరాల వరకు చూసుకున్నట్లయితే 3600 కోట్ల మేర ఇలా రిలీజ్ చేయడం జరిగింది. 4 ఎకరాల వరకు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది ఉంటే వారికి ఎట్ ఏ టైమ్ లా విడతల వరకు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది కదా. తాజాగా 4 నుంచి 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న రైతులకు తప్పనిసరిగా 20 ఎకరాలు ఉన్న రైతులకు జమ అవుతుందా లేదని చెప్పేసి ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. గతంలో కూడా ఎక్కడ కూడా ఇన్ని ఎకరాల వరకు రిలీజ్ చేస్తామని చెప్పలేదు, కానీ ప్రభుత్వం ఇటీవల కాలంలో ఎకరాల వరకు కంప్లీట్ చేస్తే 50% కంప్లీట్ అవుతుందని, అదే విధంగా ఎకరాలు అంటే 100% కంప్లీట్ అవుతుందని, సాగు చేస్తున్నటువంటి భూములకు మాత్రమే నిధులు అనేది జమ అవుతాయని చెప్పేసి అప్డేట్స్ అయితే అందాయన్నమాట. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో అప్డేట్ ప్రకారం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి రైతు భరోసా అందింది ఏందని చెప్పేసి భూభారతి కొత్త చట్టం తీసుకురావడం, దాని ఆధారంగా వచ్చేసి మనకు నిధులు జమ చేయడం, తో పాటు ఇప్పటి వరకు గత రైతు బంధు లెక్కన చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 5 ఎకరాల వరకు రైతు భరోసా సాయం అయితే రైతుల ఖాతాలో అందినట్లయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయండి. ఫోన్లో కూడా మెసేజ్ అయితే వచ్చి ఉంటాయి. వచ్చిన వెంటనే అన్న మాకు ఇన్ని ఎకరాలు ఉంది, ఇంత డబ్బులు పడ్డాయని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. రేవంత్ రెడ్డి మరొక గుడ్ న్యూస్ అని చెప్పడం జరిగిందండి. అంటే కామారెడ్డి జిల్లాలో కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు 37,409 మంది అయితే రావడం జరిగింది అనమాట. ప్రభుత్వం పాత రేషన్ కార్డులో కొత్తగా మెంబర్లు చేర్చడం, కొన్ని ఫ్యామిలీలు కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం ప్రక్రియ చేపట్టింది. ఇందులో భాగంగా మొత్తానికి అయితే గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అనమాట. ఎదురు చూపులకు మోక్షం, రేషన్ కార్డులు పేర్లు మార్పులు చేర్పులు ఇవన్నీ కూడా మీసేవతో పాటు రెవెన్యూ ఆఫీసులో అప్లికేషన్లు ఇచ్చారు. గతంలో కొత్త రికార్డులు జారీకి ఉన్న వాటిలో మెంబర్లు చేర్చేందుకు అవకాశం లేదు, కానీ అప్లికేషన్లో వేల సంఖ్యలో పెండింగ్లో ఉన్నాయి కాబట్టి మొత్తానికైతే ఈ నెల నుంచి గతంలో కొంతమందికి పోయిన నెలలో బియ్యం వచ్చాయి, ఈసారి కొత్తగా ఈ నెల నుంచి కూడా కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి కాబట్టి తప్పనిసరిగా వారికి బియ్యం అయితే అందించబోతున్నట్లు ఒక అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. ఇక రాష్ట్రంలో నేటి నుంచి భూభారతి అమలు, భూభారతికి సంబంధించి కొత్త విధానం కొత్త పద్ధతిలో 28 జిల్లాల్లోని 25 మండలాల్లో ప్రారంభించినట్టు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే చెప్పడం జరిగిందనమాట. దశల వారీగా భూభారతి ద్వారా భూముల రికార్డులు మిగతా అంటే రైతులకు సంబంధించిన సమస్యలపైన ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రెవెన్యూ సదస్సులో భాగంగా వాటిని శాశ్వతంగా పరిష్కరించడం ఈ కార్యక్రమంలో ప్రధాన ఉద్దేశం. కార్యక్రమంలో ద్వారా భూ వివాదాలు, వారసత్వ సమస్యలు, పట్టాదారు పాస్ పుస్తకం, పొరపాట్లు వంటి అంశాలపై స్పష్టత రావడం కోసం అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది అనమాట. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి జిల్లాలో కలెక్టర్లు ఈ సదస్సులో ప్రక్రియంగా పాల్గొని రైతుల సందేహాలు నివృత్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు కూడా కొంతమందికి నిధులు అనేది రైతు భరోసా డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ కావడం అయితే జరుగుతుందన్నమాట.